హాయ్ ఫ్రెండ్స్, నీరసం వచ్చేసి నడుములు కొన్ని నొప్పులు వచ్చినాయి. చేనంత అయిపోయింది. ఇంకా 4 సార్లు మిగిలింది. నారైతే అయిపోయింది. పొయ్యి ఆడ తీసుకురావడానికి మంచినీళ్ళు కూడా లేవు. నాకైతే కళ్ళు తిరుగుతా నీరసం వచ్చేసింది. 10 మంది చేసుకునే పని ఒకదాన్నే చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఇలా పాటలు లేవు, ఏమి లేవు, ఉట్టి వీడియోలో పెడుతున్నాను. నేనే వీడియో తీసుకోవాలి, నేను అప్లోడ్ చేసి పంపించాలి. ఫ్రెండ్స్, ఎవరు చేసేవాళ్ళు లేరు. ఆయనకైతే అసలు చేతగా తీయటం కూడా వీడియో నేనే చేయాలి. ఇదిగో ఈ బావి ఉంది కదా, ఈ బావిలో నీళ్ళు ఇంతకుముందు అయితే ఈ పొలం శనగ, కంది ఇప్పుడు కూడా పండుతున్నాయి. అవి ఉల్లి, పెద్ద ఇది గెనిసిగడ్డలు, ఉల్లి అవన్నీ పండాయి. ఫ్రెండ్స్, మా అత్తయ్య మామయ్య వాళ్ళందరూ మాటలు కూడా తడబడుతున్నాయి. రావట్లేదు, బాగలేదు నీరసం మీద. అవన్నీ పండించేవాళ్ళు మా అత్త మామగారు. అందరూ పాత బావిలు బూడ్ చేశారు. మేమైతే బూడ్చలేదు. గుర్తుగా ఉండాలి మా పెద్దవాళ్ళదని చెప్పేసి మేమైతే అలానే ఉంచుకున్నాం. దీని మీద బాగా వాళ్ళు ఉండరు. వాళ్ళు కూడా పాపం ఎవరు కూడా ఇలా బూడ్చాలనే ఆలోచన ఎవరికి రాలేదు. పాత బావి ఉండాలి, అందరికీ మన పెద్దవాళ్ళు గుర్తుగా ఉండాలని ఇప్పుడు అందరూ బూట్ చేసి దానిపైన మొక్కలు నాటుకున్నారు. ఒక బస్తా కాయలైనా వస్తాయి అని. మేమైతే అలాగ మాత్రం అనుకోలేదు. ఫ్రెండ్స్, మా బావి అయితే అలానే ఉంది. ఇంకా నీళ్ళు అవన్నీ మా పొలాలన్నిటికీ మాకు సరిపోతుంది ఇక్కడ. అది మా పరిస్థితి. ఫ్రెండ్స్, మరి మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు ఉంటే చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, మరి మన వీడియో ఫాలో అవ్వండి. మరి పొలాలు ఎలాగండి, ఏందో మరి ఆ చేను ఉంది, ఎప్పుడు వేయాలో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఈ చేనుకే నాకు అసలు నీరసం వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి. మంచి నీళ్ళు లేవు, అసలు నారలేదు. బాయ్ మరి.